నేషనల్ హెరాల్డ్ కేసును బీజేపీ బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకుంటుందన్నారు ఎంపీ చామల కిరణ్. నేషనల్ హెరాల్డ్ కేసు గురించి కేటీఆర్ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చెల్లి ఇష్యూను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కవిత రాసిన లెటర్ గురించి కేటీఆర్ మాట్లాడాలని డిమాండ్ చేశారు చామల. ఏదైతే యంగ్ ఇండియా కేసు గురించి ఇవాళ ఆయన రేవంత్ రెడ్డి గారు మీద అపవాదాలు మోపుతూ ముఖ్యమంత్రిగా బాధ్యత వహించాలని చెప్తున్నటువంటి ఈ కేసు 2012లో అంటే ఇయాటికి 13 సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి కేటీఆర్ గారు పాత చింతకాయ పచ్చడి పట్టుకొని తలకు తోకకు సంబంధం లేకుండా ప్రెస్ మీట్ పెట్టిండి. అలా ఆయన ఎట్లాగూ రాజ్యం వెళ్దామని రాత్రిపూట కలలు కంటుండు, లాస్ట్కు వికట కవిగా మారుతావు తప్ప నువ్వు అంతకంటే ఎక్కువ కావని చెప్పి కేటీఆర్ చెప్తున్నా. ఎందుకంటే ఇలా ప్రెస్ మీట్ చూసినాక అర్థమైంది మాకు. కావాలని బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ముడిపెట్టి మాట్లాడుతాం. నిన్ననే రాసే లొల్లి చెల్లి ఏమని, మొన్ననే ఎమ్మెల్సీ ఎన్నికలలో మన అందరం కలిసి ఒకటే పని మీద పని చేసినావు, నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళకి మద్దతు ప్రకటించినావు, 2-3 దయ్యాలు ఉన్నాయన్నాడు. మరి నువ్వు ఒక దయ్యమే కదా అందులో, మీ అయ్య చుట్టూ 2-3 మొగ దయ్యాలు ఉన్నాయంటే నువ్వు మీ బావ ఇంకెవరు ఉంటారు, మీరే కదా. దానికి సమాధానం చెప్పవా అంటే ఈ పనికిరాని ముచ్చట్లు చెప్పుకుంటే తెలంగాణ ప్రజలకు తప్పుతో పట్టిస్తున్నాం. నేను కూడా కవిత గారికి ఒకటి చెప్తున్నా, కవితమ్మ నిజంగా నువ్వు ఆ దయ్యాల మీద మీ నాయన పక్కన దయ్యాలు ఉంది వాస్తవమే అయితే నువ్వు ఇమీడియట్గా ఈ దయ్యాలు ఆ రోజు ఇరిగేషన్లో ఉన్న దయ్యం, ఆ రోజు మున్సిపల్లో ఉన్న దయ్యం, ఈ దయ్యాలన్నీ ఎన్ని స్కాములు చేసి 7 లక్షల కోట్లు దోచుకున్నాయో నీ మీద తెలంగాణ ప్రజలకు ఒక మంచి నాయకురాలుగా ఒక పట్టు కావాలన్నా, ఒక మంచి అభిప్రాయం రావాలన్నా ఈ దయ్యాల మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి ఒక లెటర్ రాయి. దాంతో తేట తెల్లమైపోద్ది నువ్వు నిజంగానే చేసే ఆరోపణలు నిజమని. కేవలం ఆరోపణలు రాజకీయాలు చేసి నువ్వు పోయి మీ నాయనతో మాట్లాడుకొని మీరందరూ ఆస్తి పంపకాలలో పంచాయతీ ఉంటే ఒక లెటర్ ఎవరో లీక్ చేసిరని మీరే పంచాయతీ చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు, మీ కుటుంబాన్ని.